నారాయణపేట జిల్లా గుండామల్ మండల తహసీల్దార్ పాండు నాయక్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మండల కేంద్రంలో రైతు మల్లేష్ దగ్గర తహసీల్దార్ పాండు నాయక్ 3000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో మల్లేష్ ఏసీబీ అధికారులని ఆశ్రయించాడు. పథకం ప్రకారం తహసీల్దార్ కు మల్లేష్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నారాయణపేట జిల్లా గుండుమల్ మండలానికి చెందిన భోగారం గ్రామస్తుడు పాము మల్లయ్య అనే వ్యక్తి కోసుగి దగ్గర అమ్లికుంట గ్రామస్తుడైన జయపాల్ రెడ్డి దగ్గర 1 ఎకరం ల్యాండ్ కొనడం జరిగింది. దాని గురించి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 21 ఈ మార్చ్ 21కు స్లాట్ బుక్ చేసుకొని 22nd రోజు ఇక్కడికి తహసీల్ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్ని కలిసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ ఇచ్చేటప్పుడు తనకు ఈ డాక్యుమెంట్ చేసినందుకు నీకు ఒక 2 అవర్స్ని ఎక్స్ట్రా పని చేసే కాబట్టి నాకు ఒక 1500 రూపాయలు డబ్బులు లంచంగా ఇవ్వాలని అడిగాడు. నా దగ్గర అంత డబ్బులు లేవు సార్, నేను తర్వాత ఎప్పుడైనా ఇస్తా మళ్ళీ వచ్చి అంటే, లేదు ఇప్పుడు నాకు కంపల్సరీ ఇవ్వాల్సిందంటే ఒక 1000 రూపాయలు అర్జెంటుగా ధరణి ఆపరేటర్ రవీందర్ రెడ్డికి ఫోన్పే నెంబర్ ఇచ్చి దానికి ఫోన్పే చేయమంటే ఈ కంప్లైంట్ మల్లయ్య గారు ధరణి ఆపరేటర్కి 1000 రూపీస్ చేయడం జరిగింది. రేపు నెక్స్ట్ డే మళ్ళీ వస్తారని చెప్పి అతనికి వేరే పని నుండి మళ్ళీ సేమ్ తహసీల్ ఆఫీస్కి రావడం జరిగింది. జరిగితే నిన్న నేను ఆల్రెడీ మాకు డబ్బులు తక్కువ ఇచ్చావు, 1500కు 1000 రూపాయలు ఇచ్చావు, ఇంకా 500 పెండింగ్ ఉంది, ఈరోజు మళ్ళీ ఒక డాక్యుమెంట్ అంటున్నావు. ఆ డాక్యుమెంట్ ఏంటంటే ఈశ్వర్ గౌడ్కి తను ఒక 20 గుంటల భూమి అమ్మడం జరిగింది కంప్లైంట్. ఈ 2 డాక్యుమెంట్లకి 3000 లెక్క చేసుకొని ఇంకొక 2000 బాకీ ఉన్నాను కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి డాక్యుమెంట్స్ ఇచ్చి అవి ఇవ్వకపోతే మాత్రం నీకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని చెప్తే అతను వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత